ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఒకే రోజు పదవి విరమణ పొందిన తహసీల్దార్ బి రమాదేవి మరియు పంచాయతీ అభివృద్ధి అధికారి పొట్ల కృష్ణమూర్తిలకు వారి కార్యాలయాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో విశిష్ట సేవలు అందించిన బి రమాదేవి దంపతులు పొట్ల కృష్ణమూర్తి దంపతులను పదవి విరమణ సందర్భంగా అధికారులు, నిరుద్యోగులు, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు సాల్వలు కప్పి పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ బి రమాదేవి, పొట్ల కృష్ణమూర్తి తమ ఉద్యోగ జీవితమంతా అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. ఇక అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను సాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు, సహోద్యోగులు, ఉద్యోగుల కోసం విందు కూడా ఏర్పాటు చేశారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్జీఓ, దర్శి ఇన్ఛార్జి ఎంఆర్ఓ, ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మాజీ ఎంపీపీ శివకోటేశ్వరరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడి ఆంజనేయులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. దొనకొండ మండల ప్రజలకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ మండలంలో తేదీ 3/8/2024 మండల తహసీల్దార్గా విధులలో చేరి ఉన్నాను. దాదాపుగా సంవత్సరం 9 నెలల పాటు ఈ మండలంలో నేను తహసీల్దార్గా వర్క్ చేసి ఉన్నాను. ఈ మండల ప్రజలకు నా పరిధికి లోబడి ఉన్న అన్ని పనులను నేను సక్రమంగా నిర్వర్తించానని అనుకుంటున్నాను. గవర్నమెంట్ వారి నియమ నిబంధనలకు లోబడి నా చేతనంత పేద మండల ప్రజలకు నేను సహాయ సహకారాలు అందించాను. అనేక రస్తా సమస్యలు కానీ, పట్టదారు పాస్ పుస్తకాలు కానీ, రీసర్వే కానీ నా టైంలో చాలా జరిగాయి. నాకు అందరూ సహకరించారు. ముందుగా మా మండల కార్యాలయ సిబ్బంది, విఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, మరియు విఆర్ఏలు, ఇతర డిపార్ట్మెంట్లో ఎండిఓ ఆఫీస్ కానీ, ఎంఏఓ వాళ్ళు కానీ, ఎంఈఓ వాళ్ళు కానీ, హౌసింగ్ వాళ్ళు కానీ, నేను ఇక్కడ పనిచేసిన సంవత్సరం 9 నెలల కాలంలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, ఇంకా నా యొక్క సహోదరులు, స్నేహితులు అందరూ కూడా నాకెంతో సహాయ సహకారాలు అందించడం వల్లనే నేను నా కెరీర్ మొత్తం ఇక్కడ పూర్తి చేసుకొని ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నాను. అందువలన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.